పిఠాపురం జనసేనలో లుకలుకలు మొదలయ్యాయా? అధికారాన్ని కొందరు ఆధిపత్యం కోసం వినియోగిస్తున్నారని పవన్ గ్రహించారా? పిఠాపురం ఇన్ఛార్జ్ మార్పుతోనే ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టొచ్చని సేనాని డిసైడ్ అయ్యారా? అందుకే అందరి ముందు ఆయనకు క్లాస్ తీసుకున్నారా? 5గురితో కూడిన కమిటీతో పిఠాపురం అభివృద్ధిలో పరుగులు పెట్టబోతుందా? పిఠాపురం ప్రక్షాళనపై పవన్ ఫోకస్. జనసేనలో గ్రూప్ వారుపై పవన్ ఫైర్. పిఠాపురంలో 5గురితో కమిటీ ఏర్పాటు. చేబ్రోలులోని పవన్ నివాసం నుంచే పార్టీ కార్యక్రమాలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంపై ఫుల్ ఫోకస్ చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సొంత పార్టీలో ప్రక్షాళన చేపట్టారు. ఒకరు ఇన్ఛార్జిగా ఉంటే ఇబ్బందులు వస్తున్నాయని ఆయన గ్రహించారు. అంతేకాదు పిఠాపురం నియోజకవర్గం జనసేనలో గ్రూపులుగా తయారవడంపై కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆధిపత్యం కోసం వినియోగించుకుంటే అందరం ఇబ్బంది పడతామని హెచ్చరించారు. ఒకరు ఇన్ఛార్జిగా వ్యవహరించడం వల్లనే ఇలా జరుగుతుందని భావించిన పవన్ కళ్యాణ్ ఇక పిఠాపురం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అందుకు 5 మెన్ కమిటీని నియమించారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో ఏ నిర్ణయమైనా సరే 5 మెన్ కమిటీ కూర్చొని నిర్ణయం తీసుకునేలా ఏర్పాటు చేశారు. కాకినాడ పార్లమెంట్ సభ్యుడు ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాయి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావులను ఇన్ఛార్జీలుగా నియమించారు. దీంతో ఇప్పటి వరకు అనేక గ్రూపులుగా ఉన్న వారంతా ఒక్కటయ్యి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఉపకరిస్తుందని పవన్ కళ్యాణ్ అంచనా వేశారు. డిప్యూటీ సీఎంగా తాను పిఠాపురం నియోజకవర్గంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టడం లేదు కనుక ఇప్పటి వరకు మర్రెడ్డి శ్రీనివాసరావు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే మర్రెడ్డి శ్రీనివాసరావు ఏకపక్ష నిర్ణయాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ కు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వారి ముందే మర్రెడ్డిని పవన్ కళ్యాణ్ సున్నితంగా మందలించినట్లు తెలుస్తుంది. ఒకరి చేతిలో పవర్ ఉండే కంటే 5గురు కలిసి తీసుకునే నిర్ణయాలు ఆలోచించి అందరికీ నచ్చేలా ఉంటాయని భావించిన పవన్ కళ్యాణ్ 5గురితో ఒక కమిటీని నియమించారు. ఇక తాజాగా పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలను చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ నివాసం నుంచే నిర్వహించాలని డిసైడ్ చేయడం కూడా ఆయన తీసుకున్న కీలక నిర్ణయంగా చెప్పాలి. మర్రెడ్డి పిఠాపురంలో ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసి చేబ్రోలు నుంచి నిర్వహించాలన్న ఆదేశాలతో ఇప్పటికైనా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన గాడి పడుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.